మండల కేంద్రమైన నకరేకల్లులో జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ హీరోగా తెరమీదకి రానున్న ఓజీ చిత్రం విజయవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యొక్క చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కలిసి ఈ యొక్క చిత్రాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. సినిమా హాల్ దగ్గర రద్దీగా ఉన్న చోట జన సైనికులు వారి వద్దకు వెళ్లి వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నకరేకల్లు మండలం జనసేన పార్టీ నాయకులు హర్ష, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజానీకానికి అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా రేపు 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా జనసేన పార్టీ అధినేత గౌరవశ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఓజీ చిత్రం ఈ ప్రజానీకాన్ని ముందుకు రావడం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అలానే ఈ చిత్రం కోసం ఎంతోమంది ఎన్నో హీరో అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. రేపొద్దున ఏ ఇండస్ట్రీ ఇట్టుకొట్టబోతుందా అని ఎవరు కూడా ఊహించినంత అతీతంగా ఈరోజు మేము ట్రైలర్ చూసాము. రికార్డులన్నీ బ్రేక్ అవుతూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి నవరాత్రుల శుభాకాంక్షలు. రేపు 25వ తారీఖున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఓజీ చిత్రం రిలీజ్ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. రేపు 25వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ యొక్క సినిమా సూపర్ సక్సెస్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. నగరికల్లు మండల జనసేన పార్టీ. నా పేరు చిరతన రామాంజనేయులు, నగరికల్లు మండల ప్రధాన కార్యదర్శి, జనసేన పార్టీ.